సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏమంటే మనం రాసుకున్న హెడ్డింగ్ డేట్ క్యాల్కులేషన్. సో ఇప్పుడు మనకి ఈ విధంగా ఒక షీట్ ఇచ్చినారు. ఇందులో ఏమున్నాయి మనకి నేమ్స్ అంటే దాంతోపాటు ఏమున్నాయి డేట్ ఆఫ్ బర్త్స్ మాత్రమే ఉన్నాయి. ఏమేమి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు ఇక్కడ అంటే ఈరోజు డేట్ ఎంత అక్కడ వేసుకోవాలా ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వచ్చేసి నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని రోజులు అయినాయి ఎక్కడి నుంచి ఎక్కడికి, ఈ రోజు నుంచి ఎక్కడికి మన డేట్ ఆఫ్ బర్త్కి ఎన్ని డేస్ అయినాయి అనేది కనుక్కోవాలా. తర్వాత వచ్చేసి నంబర్ ఆఫ్ వీక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ని వారాలు అయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నంబర్ ఆఫ్ మంత్స్ ఎన్ని అయినాయి. అండ్ దాని తర్వాత వచ్చేసి నంబర్ ఆఫ్ ఇయర్స్. దీని తర్వాత ఏం క్యాలిక్యులేట్ కావాలా మనకి వీక్ డే, ఆ రోజు ఏ రోజు, దట్ ఈస్ మండేనా, ట్యూస్డేనా, వెడ్నెస్డేనా, థర్స్డేనా, ఫ్రైడే, ఏ రోజు ఉండిండేది, ఏ డేట్కి డేట్ ఆఫ్ బర్త్కి, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాల్యూకి వచ్చేసి ఆ రోజు ఏ రోజు ఉండిండేది అనేది మనం కనుక్కోవాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్ ఏది, ఆల్రెడీ ఉంది 05 అని, కానీ ఆ మంత్ వచ్చేసి దేంట్లో రావాలా మనకి క్యారెక్టర్లో రావాలా. 05 ఉంటే మే, 4 ఉంటే ఏప్రిల్, ఈ విధంగా కన్వర్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇయర్ యాజ్ యూజువల్గా 2007కి 2007 మనకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇవి ప్రాబ్లమ్స్. మనకి ఇచ్చిన ఎక్సర్సైజ్లో వచ్చేసి ఓన్లీ ఎన్ని వాల్యూస్ ఇచ్చినాడు ఇక్కడ, నేమ్స్ అంటే దాంతోపాటు ఏమున్నాయి డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ ఉన్న ఒక ఆప్షన్ ఫస్ట్ వెరీ బిగినింగ్ ఏం రాసినాం మనం ఇక్కడ డేట్ క్యాలిక్యులేషన్ అనేది రాసినాం. డేట్ క్యాలిక్యులేషన్ ఎక్కడ రాసినాం, ఏ సెల్లో రాసినాం ఒక్కసారి మీరు గమనిస్తే అది A1లో లేదు, ఉందా, B1లో కూడా లేదు, C1లో లేదు, ఎక్కడ లేదు. వీటన్నిటికీ మధ్యలో వాడు ఉన్నాడు. డేట్ క్యాలిక్యులేషన్ అనేది కింద కాలమ్స్ ఏవైతే మనకు వస్తున్నాయో వీటన్నిటికీ సెంటర్లో ఏమొచ్చింది మనకి డేట్ క్యాలిక్యులేషన్ అని ఒక ఆప్షన్ వచ్చింది. సో దిస్ ఆప్షన్ని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో వచ్చేసి ఒక పేరుతో మనం పిలుస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ మెర్జ్ సెల్ అంట. ఏం సెల్ ఇది మనకి, మెర్జ్ సెల్. మెర్జ్ అంటే ఏమి, మెర్జ్కి మీనింగ్ ఇంగ్లీష్ పదం వచ్చేసి మెర్జ్. మెర్జ్ అంటే ఏమి, మెర్జ్ అంటే మిక్స్ చేయడం, అంతే కదా, మిక్స్ చేయడం. మిక్స్ చేసినాం దేన్ని, A1, B1, C1, D1, E1, F1, G1, H1, I1, J1 వీటన్నిటిని ఏం చేసినాం మనం కలిపేసినాం. కలపాలన్నప్పుడు ఆప్షన్ ఇక్కడ ఏమంటాం మనం మెర్జ్ సెల్ అంటాం. మీరు ఇక్కడ డేట్ క్యాలిక్యులేషన్ అనే హెడ్డింగ్ ఏదైతే మనకు ఉందో ఈ హెడ్డింగ్ని మీరు A1లో అయినా టైప్ చేసుకోండి, B1లో అయినా టైప్ చేయండి, C1లో అయినా టైప్ చేయండి, లేదా అప్ టు J1లో ఎక్కడైనా ఒక్క చోటు మాత్రమే టైప్ చేయాలా, ఎనీ వన్ ప్లేస్. చేసిన తర్వాత మనకి వైట్ కలర్ ప్లస్ వస్తుందని చెప్తే మీ సెలెక్షన్ టూల్ ఇక్కడ నుంచి ఆ J వరకు ఈ సెల్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసేసుకొని హోమ్ ట్యాబ్లో ఉన్న ఒక బటన్ని మనం వాడతాం. హోమ్ ట్యాబ్లో వచ్చేసి ఒక ఆప్షన్ ఏముంటుందంటే ఈ విధంగా రాసి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ మెర్జెంట్ సెంటర్ అంట. ఏం ఆప్షన్ ఇది ఇక్కడ మనకి మెర్జెంట్ సెంటర్. మెర్జ్ అంటే మధ్యలో ఉన్న ఈ లైన్స్ని, ఈ లైన్స్ వచ్చింటాయి కదా, ఇట్లా ఈ లైన్స్ని తీసేసి ఈ వీటన్నిటికీ మధ్యలో సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడికి తీసుకొని వచ్చేస్తుంది. సో దాన్ని ఏమంటాం మనం మెర్జెంట్ సెంటర్. దీంట్లో 4 టైప్స్ ఉంటాయి. దేంట్లో మెర్జెంట్ సెంటర్ ఒకటి, మెర్జ్ అక్రాస్, ఈ విధంగా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది ఏం కావాలి ఇక్కడ, మెర్జ్ అండ్ సెంటర్. అయిపోయిందా ఫస్ట్ ఆప్షన్. ఓకే, తర్వాత సెకండ్ లైన్లోకి రండి. సెకండ్ లైన్లో ఏం రాసినాం మనం ఇక్కడ నేమ్, దాని తర్వాత ఏముంది డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి లాస్ట్ G కాలం ఏదైతే G కాలం ఏం రాసినాం మనం నంబర్ ఆఫ్ ఇయర్స్. ఇవన్నీ లైన్ బై లైన్ ఉన్నాయి, అంటే ఒకటి కింద ఒకటి వచ్చినాయి. గమనిస్తున్నారా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ పైన రాసినాం, దాని కింద బర్త్,
టుడేస్ అని పైన రాసి దాని కింద ఏం రాసినాం, డేట్, నంబర్ ఆఫ్ పైన ఉంది, దాని తర్వాత డేస్. కర్సర్ మూవింగ్ కీస్ ఆల్రెడీ మనం రాసినాం. అందులో ఒక కీ ఉంది. నెక్స్ట్ లైన్ వచ్చేదానికి ఏ కీని వాడతాం మనం, ఎంటర్ కీని వాడతాం. ఏ కీ వాడాలా, ఎంటర్. కానీ ఎంటర్ కీ ప్రెస్ చేసినప్పుడు డేట్ ఆఫ్ పైన ఉంటుంది, ఎంటర్ కీ నొక్కేసిన వెంటనే నెక్స్ట్ లైన్కి వస్తుంది. బర్త్ వచ్చేసి ఎక్కడ వస్తుంది మనకి, లైన్ నెంబర్ 3లో వస్తుంది. అట్లా కాదు మనకు రావాల్సింది, B2లోనే, అంటే లైన్ నెంబర్ 2లోనే ఫస్ట్ లైన్లో డేట్ ఆఫ్ ఉండాలా, నెక్స్ట్ లైన్లో వచ్చేసి ఏం రావాలా మనకి, బర్త్ రావాలా. ఒకే లైన్లో మోర్ దెన్ 1 లైన్స్. సో దిస్ ఆప్షన్, ఈ ఆప్షన్ని వచ్చేసి మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ ర్యాప్ టెక్స్ట్ అంటాం. ఏం టెక్స్ట్ ఇది మనకి, ర్యాప్ టెక్స్ట్. ర్యాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఆల్రెడీ ఉంది. ఎక్కడ, నోట్ ప్యాడ్లో వస్తుంది. ఎక్కడ వస్తుంది ఇది, ర్యాప్ టెక్స్ట్ నోట్ ప్యాడ్లో కూడా ఉంది. ర్యాప్ టెక్స్ట్ వీటన్నిటినీ కంటిన్యూ టైప్ చేసేయాలి. అది ఎక్కడైనా రాని, మనకు అనవసరం. బి కాలంలో డేట్ ఆఫ్ బర్త్, సిలో టుడేస్ డేట్, డిలో నంబర్ ఆఫ్. సో కంటిన్యూ టైప్ చేసేసి నంబర్ 2 లైన్ పైన క్లిక్ చేయాలా. దేనిపైన క్లిక్ చేస్తారు, నంబర్ 2, అంటే ఈ లైన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత హోమ్లో వీ హ్యావ్ వన్ ఆప్షన్, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఈ ఆప్షన్ ఏమంటాం మనం, ర్యాప్ టెక్స్ట్ అంటాం. ఏం ఆప్షన్ ఇది, ర్యాప్ టెక్స్ట్. ఏం ఆప్షన్ ఇది మనకి, ర్యాప్ టెక్స్ట్ అని చెప్తాం. ఒక్క నిమిషము. ఏమిది ఆప్షన్ మనకి, ర్యాప్ టెక్స్ట్. ఓకే, ఇట్లయినా చేయొచ్చు మీరు, లేదా దానికి ఇంకొక ప్రొసీజర్ ఉంది, ఆల్ట్ ఎంటర్. ఆల్ట్ని పట్టుకొని దేన్ని నొక్కాలి, ఇక్కడ ఆల్ట్కి ఉందా కీబోర్డ్లో, దాన్ని పట్టుకొని దేన్ని నొక్కాలి, ఎంటర్. ఓన్లీ ఎంటర్ ప్రెస్ చేస్తే ఎక్కడికి జంప్ అవుతుంది, ఇది లైన్ నెంబర్ 3లో. కానీ మనకు ఒకే సెల్లో లైన్ నెంబర్ 2లోనే పైన వచ్చేసి డేట్ ఆఫ్ రావాలా, కింద బర్త్ రావాలన్నప్పుడు దేన్ని ప్రెస్ చేస్తాం మనం, ఆల్ట్ ఎంటర్. అంటే పైన డేట్ ఆఫ్ అని టైప్ చేయాలా, ఆల్ట్ పట్టుకొని ఎంటర్కి నొక్కేసిన వెంటనే బర్త్ టైప్ చేస్తారు మీరు. ఓకేనా, ఈ విధంగా ఈ ఆప్షన్స్ మనకు వస్తాయి. క్లియరా, ఇది ఇక్కడ వరకు. నెక్స్ట్, ఈరోజు డేట్ ఎంత, ఈరోజు డేటు 10/02/2025 అయిపోయిందా. కానీ రేపు వచ్చి ఈ ఫైల్ని మనం ఓపెన్ చేస్తాం అనుకోండి, రేపటి డేట్ ఎంత అవుతుంది మనకి, ఎట్లా, ఇది ఏదో ప్రతిరోజు ఏం చేయాల్సి వస్తుంది, దీన్ని మార్చాల్సి వస్తుంది. ఆ విధంగా కాకుండా మన కంప్యూటర్లో ఏదైతే మనకి డేట్ నడుస్తూ ఉందో, సిస్టమ్ డేట్, దాన్ని ఇక్కడ డైరెక్ట్ మనం తీసేసుకోవాలన్నప్పుడు మనకు ఒక ఫంక్షన్ లేదా ఒక ఫార్ములాను ఉపయోగించుకుంటాం. అండ్ దిస్ ఫార్ములా ఈజ్ కాల్డ్ దెన్ టుడే ఈజ్ ఈక్వల్ టు టుడే అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసి ఎంటర్కి నొక్కేసేయండి. ఈజ్ ఈక్వల్ టు టుడే బ్రాకెట్ ఓపెన్ అండ్ నెక్స్ట్ ఈజ్ క్లోజ్. దాని తర్వాత వచ్చేసి ఏం ప్రెస్ చేస్తారు మీరు, ఇక్కడ ఎంటర్ కీని ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్గా కంప్యూటర్లో ఏ డేట్ అయితే నడుస్తూ ఉంటుందో ఆ డేట్ అక్కడికి వచ్చేస్తుంది. ఓకే, క్లియరా, ఇది పాయింట్ అర్థమైందా. నెక్స్ట్, నంబర్ ఆఫ్ డేస్. జనరల్గా మ్యాథమెటిక్స్లో మనం ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా, 10 - 5. ఓకే, కానీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఏం చేస్తుందంటే డేట్ నుంచి డేట్ని తీసేస్తుంది. దేని నుంచి దేన్ని తీసేస్తుంది, డేట్ నుంచి డేట్. ఇప్పుడు ఫస్ట్ ఈ డేట్లో నుంచి మనకు టుడేస్ డేట్లో నుంచి దేన్ని తీసేయాలా, మనము డేట్ ఆఫ్ బర్త్ని తీసేయాలి. టుడేస్ డేట్ ఎక్కడ రాసినాం మనం, సెల్ నేమ్ ఏమొస్తుంది ఇక్కడ, C3 మైనస్ టుడేస్ డేట్ వచ్చేసి ఇది వచ్చేసింది డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ రాసినాం మనం, B3. C3 మైనస్ B3 అని టైప్ చేసేసి ఎంటర్కి ప్రెస్ చేసేస్తాం. అప్పుడు ఏమొస్తాయి మనకి, నంబర్ ఆఫ్ డేస్. ఎక్కడి నుంచి, ఈ రోజు నుంచి మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చినామో అక్కడి వరకు ఎన్ని రోజులు అయినాయి, ఏం కథ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, క్లియరా. సింపుల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు C3 మైనస్ ఏం చేస్తున్నాం అక్కడ, B3. నెక్స్ట్ దాని తర్వాత నంబర్ ఆఫ్ వీక్స్. వారానికి ఎన్ని రోజులు, మనకి ఇక్కడ డేస్ వచ్చేసినాయి. ఏమొచ్చినాయి ఇక్కడ, డేస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 70 డేస్ వచ్చినాయి అనుకోండి, ఎన్ని వారాలు అవుతాయి ఇవి, డేస్ వచ్చేసి ఎన్ని, 70 డేస్ వచ్చినప్పుడు వీక్స్ ఎన్ని అవుతాయి, 10. ఏం చేయాలి దీన్ని, /7, అంతే కదా. సేమ్ ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ మన దగ్గర ఉన్నాయి, దీన్ని ఏం చేయాలా, /7. సో ఇప్పుడు ఫార్ములా ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి, D3 ఎంత, 7. అయిపోయిందా. కానీ డివిజన్ చేసిన తర్వాత మనకు ఒక మేజర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది.
ఫ్రాక్షనల్ పార్ట్స్ అంటే పాయింట్ వాల్యూస్ వస్తాయి, కానీ నంబర్ ఆఫ్ వీక్స్లో పాయింట్స్ వాల్యూస్ అంతగా మనకి అవసరం లేదు. అవసరం లేదు. అందుకోసం ఇక్కడ ఆ పాయింట్ వాల్యూస్ని తీసేయాలన్నప్పుడు D3ని వచ్చేసి ఒక ఫంక్షన్ లోపల దీన్ని మనం ఇన్సర్ట్ చేస్తాం. అండ్ దిస్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ INT ఫంక్షన్. ఏం ఫంక్షన్ అది? INT ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటాం. ఇది ఏం చేస్తుంది? ఫస్ట్ D3లో ఉన్న వాల్యూని దేంతో డివైడ్ చేస్తుంది? ఇక్కడ 7తో డివైడ్ చేసేస్తుంది. చేసేసిన తర్వాత పాయింట్ వాల్యూస్ ఏమన్నా వచ్చేదానికి అక్కడ అవకాశం ఉంటే ఆ పాయింట్ వాల్యూస్ని చూపించకుండా రౌండ్ చేసేస్తుందని. ఫర్ ఎగ్జాంపుల్ 17.6 వచ్చింది అనుకోండి, 18 అని చూపిస్తుంది. 17.4 వస్తే 17 అని చూపిస్తుంది. 0.4 వరకు దానికన్నా ముందున్న నెంబర్కి రౌండ్ చేసేసుకుంటుంది. 0.5 తర్వాత 0.9 వరకు ఎటువంటి వాల్యూస్ వచ్చినా మనకి ముందున్న నెంబర్కి ఏం చేస్తుంది? ఇది రౌండ్ చేస్తుంది. అర్థమైందా? ఇది క్లియరా? ఇది INT ఇంటీజర్ D3 డివైడెడ్ బై 7. D3లో ఏమున్నాయి మనకి? నంబర్ ఆఫ్ డేస్. దాన్ని దేంతో డివైడ్ చేస్తున్నాం? 7తో. 7నే ఎందుకు వాడినామంటే ఇక్కడ ఏం కావాలా మనకి? వీక్స్ కావాలా. వీక్స్కి 7 డేస్ ఉంటాయి కాబట్టి దాంతో డివైడ్ చేస్తాం. ఇప్పుడు సేమ్ నంబర్ ఆఫ్ మంత్కి ఎన్ని డేస్? 30, 31 ఈ విధంగా వస్తాయి. అవరేజ్గా 30 తీసుకోండి. సేమ్ దేన్ని? నంబర్ ఆఫ్ డేస్ని దేంతో డివైడ్ చేయాలి? ఇప్పుడు మీరు 30తో డివైడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు సేమ్ D3 డివైడెడ్ బై 7 కాకుండా ఇక్కడ ఏమి ఇస్తారు మీరు? 30. కానీ ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో దీన్ని వచ్చేసి దేంట్లో పెట్టేస్తారు మీరు? INTలో పెట్టేస్తారు. అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటీజర్. ఓకే, క్లియరా? ఇది సింపుల్ ఉందా? ఏమన్నా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది? చాలా సింపుల్ ఉంటాయి కానీ అర్థం కావాలి. ఓకేనా? నెక్స్ట్ ఇయర్స్కి ఎన్ని డేస్? దాంతో డివైడ్ చేయండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు INT బ్రాకెట్ ఓపెన్ D3 డివైడెడ్ బై ఏమి ఇస్తాం? ఇక్కడ 365 బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఓకేనా? 365తో ఏమైపోయినాయి? ఇవి మనకి డివైడ్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ వీక్ డే అంటే ఆ రోజు ఏ రోజు? ఏమ్మా చెప్పు ఫార్ములా. సండేనా మండేనా? ఏది? 19th ఉంది కదా, ఈ 19వ తేదీ వచ్చేసి ఆ రోజు ఏ రోజు ఉండిండేది? వెదర్ ఇట్ ఈస్ సండే, మండే, ట్యూస్డే అప్ టు సాటర్డే వరకు ఏ రోజు ఉండిండేది అది. సో దీనికోసం ఇంకొక ఫంక్షన్ ఫార్ములాను ఉపయోగించుకుంటాం మనం, విచ్ ఈస్ కాల్డ్ టెక్స్ట్. ఏం వాడతాం ఇక్కడ? టెక్స్ట్. TEXT టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్. డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ రాసినాం? B3లో ఉన్న వాల్యూకి టెక్స్ట్ చూపించాలా. కానీ ఏం ఫార్మాట్లో చూపించాలా అది అంటే డేస్ ఫార్మాట్లో చూపించాలా. ఆ డేస్ ఫార్మాట్లో అది చూపించాలన్నప్పుడు ఈ డీస్ని 4 డీస్ని దేంట్లో పెడతాం మనం? డబల్ కొటేషన్ మార్క్స్లో పెడతాం. అప్పుడు ఫుల్ వస్తుంది. సండే ఉంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. లేదు మనకు ఓన్లీ 3 లెటర్స్ కావాలనుకో, అంటే ఏవి? SUN, MON ఈ విధంగా. అప్పుడు ఒక డీని తగ్గించేసేయాలి. అక్కడ ఎన్ని డీస్ వాడతారు? అప్పుడు 3 డీస్. ఓకే, నెక్స్ట్ మంత్కి వచ్చేసి D బదులుగా M రాస్తాం ఇక్కడ, అంతే. ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ TEXT టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ B3 కొటేషన్ మార్క్స్లో వచ్చేసి విల్ రైట్ మంత్. ఇది కూడా అంతే. 4 M's రాసినాం అనుకో ఫుల్ మంత్, లేదా 3 M's రాసినాం అనుకోండి మనం ఓన్లీ ఎన్ని వస్తాయి మనకి? జనవరికి JN, ఫిబ్రవరికి FEB ఈ విధంగా. ఇయర్ వచ్చేసి మనకి నంబర్ ఒకటే వస్తుంది. సో దేర్ బై దాని ఫంక్షన్ వచ్చేసి ఏం వాడతాం మనం ఇక్కడ? ఈజ్ ఈక్వల్ టు ఇయర్ బ్రాకెట్ ఓపెన్ సేమ్ B3 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఓకేనా? ఇప్పుడు చూడండి మ్యాజిక్. మనకి ఇచ్చిన డేటా ఎన్ని కాలమ్స్లో డేటా ఇచ్చినాడు? ఇక్కడ ఓన్లీ 2 నేమ్స్ ఇచ్చినారు, డేట్ ఆఫ్ బర్త్. మనం వచ్చేసి వీటిని బేస్ చేసుకొని వీటన్నిటిని ఏం చేసేస్తున్నాం? క్యాల్కులేట్ చేసేస్తున్నాం. ఇక్కడ వీటిలో వచ్చేసి మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని వచ్చేసి మనం ఏమంటాం? ఫంక్షన్స్. ఏమి ఆప్షన్స్ మనకి? ఫంక్షన్స్ అంటే ఏమి? ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ స్మాల్ ప్రోగ్రామ్స్. ఏం ప్రోగ్రామ్స్ ఇవి? స్మాల్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ ఆఫన్లీ కాల్డ్ ఇంటూ మెయిన్ ప్రోగ్రామ్ అంటాం. ఇవి చిన్న ప్రోగ్రామ్స్ ఎక్కడో ఉంటాయి, వాటిని వచ్చేసి మన మెయిన్ ప్రోగ్రాంలోకి ఏం చేసుకుంటాం? కాల్ చేసుకుంటాం. టు పర్ఫార్మ్ సమ్ స్పెసిఫైడ్ టాస్క్, ఒక పర్టికులర్ వర్క్ చేసుకునేదాన్ని దీన్ని ఉపయోగించుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న టేబుల్లో వచ్చేసి మనం యూజ్ చేసిన ఫంక్షన్స్ ఏమేమి వాడినాం ఇక్కడ అంటే, టుడే అనేది ఒక ఫంక్షన్ వాడినాము. ఓకే, తర్వాత వచ్చేసి INT అనేది రెండో ఫంక్షన్. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి టెక్స్ట్ ఫంక్షన్.
అంటే దాని తర్వాత ఇంకో ఫంక్షన్ వాడినాం మనం, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇయర్. ఇప్పుడు ఇక్కడ డే, వీక్ డే వచ్చేసి మనకి ఓన్లీ డే ప్రింట్ కావాలనుకో అంటే 19 రావాలి అక్కడ. అప్పుడు వచ్చేసి డే ఫంక్షన్ని ఉపయోగించుకుంటాం. ఏ ఫంక్షన్ వాడతాం ఇక్కడ? డే. ఇయర్ ఎట్లా వాడినామో అదేవిధంగా డే బ్రాకెట్లో B3 అంటాం, మంత్ బ్రాకెట్లో B3 అంటాం. అప్పుడు నంబర్స్లో వస్తుంది అది. నంబర్స్ కాకుండా మనకు క్యారెక్టర్స్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా దేన్ని ఉపయోగించుకోవాలా మనం ఇక్కడ? టెక్స్ట్ ఫంక్షన్ని ఉపయోగించాలి.